ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీ బాయ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మా మత్స్యకారులు సముద్రం ఒడ్డున జరుపుకునే అక్కదేవతల జాతర గురించి తెలుసుకుందాం. ఈ అక్కదేవతలు 7. వీరు శివపార్వతుల కూతుర్లు. శివుడు పార్వతీదేవి భూమి మీదకు వచ్చినప్పుడు వారి యొక్క తేజస్సుతో ఈ 7 పుట్టించారంట. అంటే మాకు మా పెద్దవాళ్ళు చెప్పారు, మేము మీకు చెబుతున్నాము. వీళ్ళని తీసుకుని కైలాసానికి వెళ్ళిపోదామని పార్వతీదేవి అంటే దానికి శివుడు వద్దు, వీరు ఇక్కడే భూమి మీదనే ఉండి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క పేరుతో అలా అనేక గ్రామాలలో అనేక రూపాలలో పూజించబడతారు అన్నాడంట శివుడు. కనీసం వీళ్ళకి కాపలాగా ఎవరినైనా ఉంచండి అని అడిగితే అప్పుడు పోతురాజుని సృష్టించి శివుడు వీళ్ళకి కాపలాగా ఉండు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీరితో పాటే ఉండు, వీరు ఏ రూపంలో ఎక్కడ వెలిసినా సరే వాళ్ళతోనే ఉండు అని చెప్పి ఇద్దరు అదృశ్యమైపోయారంట. అందుకే మనం ఏ గ్రామంలో ఏ అమ్మవారి గుడి ముందు చూసినా సరే పోతురాజు శిల ఒకటి ఉంటుంది. అయితే మనం ఎందుకు ఈ జాతర చేసుకుంటున్నామంటే మత్స్యకారులు చేపలు పడక చాలా రోజుల నుంచి ఎన్నో బాధలు అనుభవిస్తూ జీవనోపాధి సరిగ్గా లేక బాధపడుతూ ఎప్పటిలాగానే సద్దన్నం చేత పట్టుకొని మంచినీళ్ళు తీసుకుని సముద్ర తీరానికి వచ్చి సముద్ర తీరం వెంబడి కూర్చుని ఉండారు. ఈ 7 అక్కదేవతలు పోతురాజు కలిసి సముద్ర తీరం వెంబడే నడుచుకుంటూ వెళ్తున్నారంట. నాకు బాగా ఆకలిగా ఉంది, నా ఆకలి తీర్చండి అని పోతురాజు అడిగాడంట అక్కదేవతల్ని. ఈ మత్స్యకారుల్ని చూసి వీళ్ళ దగ్గరకు వచ్చి మాకు ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టండి అని అడిగారంట. కూర్చోండి పెడతామని చెప్పి వాళ్ళు 8 మందిని కూర్చోబెట్టి భోజనం పెడుతుంటే పోతురాజు పెట్టింది పెట్టినట్టే తినేస్తున్నాడంట. అయితే పోతురాజుకి ఎంత పెట్టినా చాలకపోయేసరికి అక్కదేవతలు పోతురాజుకి వెనక పెట్టండి అని చెప్పారు. అలా భోజనం వెనక పెట్టారు. నువ్వు వెనక్కి తిరగకుండా నీ చేతులు వెనక్కి పోనిచ్చి తీసుకుని తినమన్నారంట. అలా తినేసరికి అతనికి ఆకలి తీరింది. అప్పుడు అక్కదేవతలు మా ఆకలి తీర్చినందుకు మీకు ఎలాంటి బాధలు కలిగినా ఎలాంటి కష్టాలు వచ్చినా ఈ సముద్ర తీరానికి మమ్మల్ని పిలిచి పూజిస్తే మీ బాధల్ని కష్టాలని దూరం చేస్తాం అని అదృశ్యమయ్యారంట. అప్పటి నుండి చేపలు పడకపోయినా సముద్రం సరిగ్గా లేకపోయినా ఈ జాతర చేసుకుంటాం. అయితే ఈ జాతర ఎలా చేస్తామంటే సముద్రం ఒడ్డిన మట్టితో ఇలా కోటను ఒకదాన్ని 8 గదులు కోట కడతాం. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానం. అందుకని మేము మా కుటుంబాల్లో నుంచి 7 ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఈ జాతర అయ్యేంత వరకు ఆ 7 అక్కదేవతలుగా భావించి ఆ కోటలో ఆ 7 గదుల్లో కూర్చోబెట్టి మొక్కులు తీర్చుకున్న తర్వాత మా పిల్లల్ని మేము తీసుకెళ్ళిపోతాం. 8 గదులు ఎందుకు కట్టారు 7 కూర్చోబెట్టేటప్పుడు అని మీకు ఆలోచన రావచ్చు. 8వ గది పోతురాజుకి కూడా ఒక గది కడతాం. ఎందుకంటే వాళ్ళకి కాపలాగా ఉంచి శివపార్వతులు వెళ్ళిపోయారు కదా, అందుకని ఆ 7 కాపలా కోసం ఆ ఒక గదిలో పోతురాజు ఉంటాడు. మొక్కులు తీర్చేసుకున్న తర్వాత కోళ్ళు కానీ పోతులు కానీ తీసుకెళ్ళిపోయి అనకుండా సరివి తోటలో కానీ ఇక్లిస్ తోటలో కానీ శుభ్రంగా చేసుకుని ఎవరు వచ్చినా కాదనకుండా అందరం కలిసి వండుకుని తింటాం. చివరి వరకు వీడియోని చూసి ప్లీజ్ మాకు సపోర్ట్గా ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియజేయండి. ఎవరు మీ నాన్న? సీన్ మిస్ అయిపోయినా బొమ్మతో నెట్టుకోవాలి ఇద్దరిని.
పడిపోతుంది. రా కొంచెం ఇంకా అక్కడే ఉంది, ఎవరు లేరు.